ఉత్సవ నిర్వాహ కమిటీల సభని నిర్వహిస్తున్న మన గౌరవ సిఐ గారికి, అలాగే ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏసీపీ గారికి, అలాగే గౌరవ నాగారం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే నాతోటి కౌన్సిలర్లకు, సీనియర్ లీడర్లకు, అన్న వెంకటన్న గారికి, ఎంపీటీసీ వెంకటన్న గారికి, అలాగే కమిటీ ఏదైతే గణేష్ ఉత్సవాల్ని నిర్వహిస్తున్న కమిటీలకు, ప్రతి కాలనీ నుంచి విచ్చేసిన కాలనీ ప్రెసిడెంట్లకు, ఇంకా అనేక సంబంధిత సంఘాలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దమ్మాయిగూడ మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలకెళ్ళి ఈ యొక్క పీస్ మీటింగ్కి తూచా తప్పకుండా అటు రంజాన్ కావచ్చు, ఇటు గణేష్ ఉత్సవాలు కావచ్చు, మన కిసర సిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 2 మీటింగులకి ఇక్కడికి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా తూచా తప్పకుండా పాటించడం, మన గౌరవ పెద్దలు మనకిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం పాటించడం, ఇది మనకెంతో గొప్పగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ యొక్క పీస్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున కాలనీవాసులు విచ్చేయడం ఎక్కడ కూడా జరగదు. అది మన కిసరా పిఎస్ పరిధిలోనే జరుగుతుంది. మరి ముఖ్యంగా సార్ మీకైతే తెలుసు, మన సిఐ సాబ్ గారికి, మన కిసరా పిఎస్ పరిధిలో ఉన్న ఇటు నాగారం మున్సిపల్ కావచ్చు, దమ్మాయిగూడ మున్సిపల్ కావచ్చు, కిసరా మండల హెడ్ క్వార్టర్ కావచ్చు, ఈ మీ పరిధిలో ఉన్న ఎక్కడ కూడా మీకు మీ పిఎస్ పరిధిలో ఏ విధంగా ప్రజలందరూ సహకరించుకుంటూ ఈ యొక్క గణేష్ ఉత్సవాల్ని ఎంత గొప్పగా నిర్వహిస్తారో ఇది ఒక నిదర్శనం సార్. ఇది ఎప్పుడు కూడా ఇటు రంజాన్ కావచ్చు, ఇటు గణేష్ మండపాలు నిర్వహించే సందర్భాల్లో కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా మీకు పూర్తి సహకారం మా యొక్క ప్రజాప్రతినిధుల నుంచి మీకు అందుతుంది, అలాగే ప్రజల నుంచి మాకు అందుతుంది, మీ నుంచి మాకు అందుతుంది. ఇటు మనం అందరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఎంతో గొప్పగా నిర్వహించుకుంటూ ఈ యొక్క గణేష్ ఉత్సవాలని, రంజాన్ ఉత్సవాలని జరుపుకుంటూ ముందుకు పోతున్నాం సార్. అదేవిధంగా మేము కూడా గెలిచి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మాకు ఇదే పీస్ మీటింగు, నెక్స్ట్ రాబోయేది రంజాన్ మీటింగ్ అనుకుంటా సార్. ఈ 2 కూడా తప్పకుండా మీ ఆధారంలో మీకు సహకరిస్తూ మేము ముందుకు పోతామని, అలాగే ప్రజలందరూ కూడా మాకు అనుసంధానంగా ఉంటూ, ప్రజలు ఎవ్వరు కూడా మా మాటలు, ప్రజాప్రతినిధుల మాటలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు సార్. మా వాళ్ళు కూడా ఏమి తప్పు పట్టడానికి లేదు. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 3 ప్రధాన అంశాలు ఉంటాయి సార్. నాకు తెలిసి కరెంటు ప్రాబ్లం, కరెంట్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి సార్ ఈ గణేష్ ఉత్సవాలకి సార్. కరెంట్ అదే ప్రాబ్లం ఉంటుంది సార్. ఈ కరెంటు ఈ మండపాలకు తీసుకునే క్రమంలో కానీ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారో, అక్కడ ఏ విధంగా వీలుంది లేదు అనేది కూడా గమనించాలి సార్. ఇది కరెంట్ వాళ్ళు పూర్తిగా కనీసం మీరు ప్రతి మండపానికో కొన్ని మండపాలకో ఏ విధంగా అయితే పెట్రోలింగ్ నిర్వహించి ఆ మండపాలకు పోయి ఆ మండపాల నిర్వాహకుల యొక్క డేటాని ఏ విధంగా అయితే సేకరిస్తారో, కానీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆ శ్రద్ధ ఉండదు సార్, 100% ఉండదు. మా నగేష్ అన్న చెప్పినట్టు కరెంట్ వాళ్ళకి మీ చేత కాకపోతే చెప్పండి, అంటే ఏదో మేము గొప్పగా చెప్తలేదు. మా మున్సిపాలిటీకి వెళ్ళైనా మేము చర్యలు తీసుకొని మా చైర్మన్ గారితో మేము చేపించుకుంటాం మా పనులు. మీరు చేయకపోతే ఒక్కసారి అంటే ఒక్క మండపం దగ్గర పోయి మీరు విజిట్ చేసిన దాఖలు ఉండవు. అదే మీకు కరెంటుకి మాత్రం మేము పైసలు కట్టాలి. కట్టినప్పుడు వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటున్నారు, పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, తెలియని విధంగా ఉంటుంది. దీని విషయంలో ఖచ్చితంగా సార్ డిపార్ట్మెంట్ మన ఏసీపీ గారు, మా సిఐ గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అలాగే మన
మున్సిపల్ కమిషనర్ అన్న సీనియరు చంద్రన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఇది మన ఏఈ గారు రాలేదు, మన నాగారం ఏఈ గారు రాలేదు. ఆయన మీద కూడా మీరు కఠినంగా చర్యలు తీసుకొని ఆయన్ని మనకున్నది ఇక్కడ అందుబాటులో మీటింగ్ జరుగుతుంటే ఏఈ గారు రాలేదు. అందువల్ల కరెంట్ వాళ్ళకి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలని, వాళ్ళు కూడా ప్రతి మండపంలో ఏ విధంగా కరెంటు తీసుకున్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారా లేదనేది చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే సార్ కేబుల్ వైర్లు అయితే ఉరితాళ్ళు లెక్క ఉన్నాయి సార్. ఎక్కడ పడితే అక్కడ ఏలాడుతున్నాయి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ధన్మాన్ని చీకట్లో పోతుంటే గొంతుకు కూడా బండి మీద పోతుంటే గొంతుకు పడే విధంగా ఉన్నది. రేపు గణేష్ మహారాజు కూడా గొంతుకు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క కేబుల్ కనెక్షన్ వారికి కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలి సార్. అవి చాలా అడ్డంగా ఉన్నాయి. అది కరెంటా కేబులా తెలియని విధంగా ఉన్నది. ఇంకా అలాగే మీరు డీజే అన్నారు. ఈ డీజే గురించి మేము మా యొక్క మండప నిర్వాహకులకి చెప్తూనే ఉంటాం సార్. ఎంత చెప్తున్నా ఎంత చేసినా ఇది సంవత్సరానికి ఒకరోజు వచ్చే పండుగ అని చెప్పి మా వాళ్ళు వద్దన్నా కాదన్నా చేస్తూనే ఉంటారు. దయచేసి సార్ ప్రత్యేకంగా చెప్తున్నారు, ఈరోజు రేపు ఎవరు ఆరోగ్యాలు కూడా బాగుండడం లేదు. అందువల్ల ఈ డీజేని మీరు పెట్టుకొని ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలిగించడం, మేము డిపార్ట్మెంట్కి ఇబ్బంది కలిగించడం ఇవన్నీ చేయకుండా దాని బదులు వేరే ఆల్టర్నేట్గా ఏదన్నా వాడుకునే విధంగా కూడా ఇక్కడ చేసిన మండప నిర్వాహకులు అందరూ కూడా మన సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించి మాకు కూడా మాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నా సార్. ఇంకా ఏది ఏమన్నా కానీ ఇదే విధంగా పీస్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు ముందు చైర్మన్ గారితో కూడా ఒకసారి సిఐ గారు మీటింగ్ పెట్టుకొని ఎలాంటి విషయాన్నైనా కానీ చర్చించుకొని అక్కడ ఉన్న వసతుల్ని ఏ విధంగా ముందుకు పోవాలో తెలుసుకునే విధంగా చేయాలని కోరుకుంటూ, అలాగే మా దమ్మాయి కూడా మున్సిపల్ చైర్పర్సన్ అయిన ప్రణిత శ్రీకాంత్ గౌడ్ గారికి కూడా ఎప్పుడు కూడా ఆమెకు కూడా ఒక 6 వార్డులు మన పరిధిలోకి వస్తాయి సార్. ఖచ్చితంగా ఆమెకు కూడా ఇంటిమేషన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.